ప్రతి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులు ఏవైనా వైరల్ గానీ, లేకపోతే డిజాస్టర్ గానీ, లేకపోతే పొల్యూషన్ వల్ల గానీ, ప్రజల యొక్క అజాగ్రత్తగే మనకు ఇలాంటి ప్రమాదాలకు గురి చేస్తున్నాయి కాబట్టి, వైరస్ గూడా ఒక మెడికల్ డిజాస్టర్‌గా భావించాలి. ఇది ప్యూర్‌గా ప్రజల యొక్క నిర్లక్ష్యత, నిర్లిప్తత, వేసుకోవాల్సిన మాస్క్ ధరించకపోవడం, ఫేస్ షీల్డ్ ధరించకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, అంతేగాకుండా శానిటైజేషన్ ఈ 4 పద్ధతులు అవలంబించకపోవడం, ఇంకా 9% వ్యక్తులు ఏ వ్యాక్సిన్ వేసుకోలేదు. దాదాపుగా 63% వ్యక్తులు డోస్ 3 కూడా వేసుకోలేదు. బూస్టర్ డోస్ కూడా వేసుకోలేదు. సో వ్యాక్సిన్ వేసుకోకపోవడం అంటే ఒక డోస్ వేసుకున్నాం సరిపోతుందిలే అనుకోకూడదు. ఎందుకంటే యాంటీబాడీస్ కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంటిన్యూయస్‌గా గవర్నమెంట్ ఇచ్చే షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ వేసుకోవాలి. తద్వారానే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ పాటించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.